హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోదావరి స్టైల్లో మిర్చి బజ్జీ చేసుకుందాం. ఫస్ట్ మీకు ఎన్ని మిర్చీస్ కావాలంటే అన్ని మిర్చీస్ తీసుకొని ఇలా మధ్యలోకి కోసుకొని లోపల ఉన్న సీడ్స్ తీసేయాలి. ఎందుకంటే ఆ సీడ్స్ వల్ల కారం వస్తుందండి. అందుకే చిన్నపిల్లలు తినరండి. కాబట్టి ఇలా చేసుకుంటే చిన్నపిల్లలు కూడా తింటారు. ధనియాల పొడి, అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వాము దంచుకొని అందులో వేసుకోండి. లైట్గా దంచితే చాలండి వాము. ఇంకా అలా కలుపుకొని అలాగా కోసిన మిర్చీలలో మధ్యలో పెట్టుకోండి. అన్నిటికి ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పిండి ఎలా కలపాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకొని కప్పు శనగపిండి వేసుకోండి. నెక్స్ట్ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం క్రిస్పీగా రావాలి, కొంచెం ఎక్కువసేపు క్రిస్పీగా ఉండాలంటే ఇలా వేడి చేసుకున్న నూనె వేసుకోండి. అప్పుడు మనకి చాలాసేపటి వరకు క్రిస్పీగా ఉంటాయండి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా కలుపుకోండి. ఇప్పుడు వాటర్ వేసి బాగా కలుపుకోండి. కొంచెం కొంచెం వేసుకోండి వాటర్. ఇప్పుడు చూసారా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. నెక్స్ట్ ఇప్పుడు మిర్చిని మనం ఇలా పిండిలో ముంచుకొని, ఆల్రెడీ నేను ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు ఉన్నానండి. ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవడమే. అలా అన్నీ వేసుకోండి. అటు ఇటు తిప్పుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇలా కొంచెం బ్రౌనిష్గా వచ్చేంత వరకు వేపుకోండి. మళ్ళీ ఇంకో 2 వేసుకున్నామండి. ఇంకొండి, చూసారా, ఇలా బ్రౌనిష్గా వచ్చేంత వరకు వేపుకోండి. కొంచెం లైట్గా బ్రౌనిష్గా వచ్చేంత వరకు. ఇప్పుడు మళ్ళీ అవి మధ్యలో కట్ చేసుకొని కొన్ని ఆనియన్స్, పల్లీలు వేయించుకొని మధ్యలో పెట్టుకోండి. ఇంతేనండి, అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.